ఏడు దశల సార్వత్రిక సమరంలో 6వ దశకు రంగం సిద్దమైంది. శనివారం 58 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్, మనోహర్ లాల్ ఖట్టర్, దీపేంద్ర సింగ్ హుడా వంటి కీలక అభ్యర్థులు ఈ దశలో కీలక అభ్యర్థులుగా ఉన్నారు. జూన్ 1న 7వ దశతో సమరం పరిసమాప్తమవుతుంది. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకుంటున్నాయి. మొత్తం 7 దశల పోలింగ్లో 5 దశలు పూర్తయ్యాయి. 6వ దశ పోలింగ్ కోసం రంగం సిద్దమయ్యింది. శనివారం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 6వ దశలో బీహార్ 8 స్థానాలకు, హర్యానాలో 10 సీట్లకు, జమ్మూ కాశ్మీర్ 1 స్థానానికి, జార్ఖండ్లోని 4 సీట్లకు, ఢిల్లీ 7 సీట్లకు, ఒడిశాలోని 6 స్థానాలకు, ఉత్తరప్రదేశ్ 14 సీట్లకు, పశ్చిమ బెంగాల్లోని 8 స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అత్యధికంగా హర్యానాలో 223 మంది పోటీ పడుతున్నారు. అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్లో 20 మంది బరిలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 162 మంది అభ్యర్థులు బరిలో ఉండగా బీహార్లో 86 మంది, జార్ఖండ్లో 93 మంది, ఒడిశాలో 64 మంది, పశ్చిమ బెంగాల్లో 79 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 6వ దశలో బన్సూరి స్వరాజ్, మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్, మనోహర్ లాల్ ఖట్టర్, దీపేంద్ర సింగ్ హుడా వంటి కీలక అభ్యర్థులు ఉన్నారు. 6వ దశతో మొత్తం 543లో 486 స్థానాలకు ఎన్నికలు ముగిసినట్టు. ఇప్పటి వరకు జరిగిన 5 దశల పోలింగ్లో ప్రజలు క్రితం కంటే మెరుగ్గా ఓటు వేశారు. 49 నియోజకవర్గాలకు జరిగిన 5వ దశ పోలింగ్లో 62.15% ఓటింగ్ జరిగింది. 4వ దశలో 96 స్థానాల్లో 67.25% పోలింగ్ శాతం నమోదయ్యింది. 3వ దశలోని 94 స్థానాల్లో 65.68% ఓటింగ్ నమోదయ్యింది. 2వ దశలో 89 నియోజకవర్గాల్లో 66.71%, మొదటి దశలో 66.14% మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 6వ దశ ఎన్నికలు జరగనున్న 58 లోక్సభ స్థానాల్లో 2019లో కాంగ్రెస్ 1 సీటు కూడా గెలుచుకోలేదు. ఈసారి అధికారంలోకి రావాలంటే ఇండియా కూటమి ఖాతా తెరవడమే కాకుండా బీజేపీ కంటే మెజారిటీ సీట్లు సాధించుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రధాని మోడీ హ్యాట్రిక్ కొట్టాలంటే మరోసారి ఈ 58 నియోజకవర్గాల్లో ఆధిపత్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీలకు 6వ దశ ఎన్నిక అగ్నిపరీక్ష కానున్నాయి. ఈ క్రమంలో 6th ఫేజ్లో ఎవరు ఆధిపత్యం కనబరుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. చివరి దశ పోలింగ్ మే 1న జరగనుంది. 7th ఫేజ్లో 57 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. పంజాబ్లోని 13 సీట్లకు 7వ దశలో ఒకేసారి పోలింగ్ జరుగుతుంది. దాంతోపాటు యూపీలోని 13 సీట్లకు, బెంగాల్లోని 9 స్థానాలకు, బీహార్లోని 8 సీట్లకు, ఒడిశాలోని 6 స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. దాంతో సార్వత్రిక సమరం పరిసమాప్తమవుతుంది. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది.